ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం. మేము ఆమె అడుగుజాడలో ఉండి నడుచుకుంటూ వెళ్తాము. ఆమె పొలిబేరలో పుట్టినందుకు మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు మంచి చెడు ఏమున్నా కానీ ఈ అమ్మవారిని నమ్ముకొని ఉంటాం. ఇక్కడ ఉన్న అందరం, ఇక్కడ ప్రజలం అందరం మేము అమ్మవారిని నమ్ముకొని ఉంటాం. మేము గత 40 years నుంచి మేము బోనాలు ఘనంగా చేస్తూనే ఉన్నాం. సో మరి 3 days ఫెస్టివల్ అంటున్నారు, అంటే ఈ రోజు నైవేద్యం, పోతరాజు అంటున్నారు. సో మరి దాని గురించి ఈ రోజు నైవేద్యం నార్మల్ గా బోనాలు ఎక్కిస్తాం. రేపు పోతరాజులు అందరూ పోతరాజులు బయలుదేరుతారు. గుడి పోతరాజు మెయిన్ పోతరాజు ఉంటాడు. ఆయన బయలుదేరినాక ఆయన అమ్మవారికి ఆశీర్వాదం ఆమె ఆశీర్వాదం తీసుకున్న దాని తర్వాత రంగం ప్రారంభం అవుతుంది. అలా భవిష్యవాణి ఏముందో భవిష్యవాణి చెప్తుంది మొత్తం అమ్మవారి గురించి. సో భవిష్యవాణి చెప్తారు కదా, సో మీరు వింటూ ఉన్నారు కదా ఇన్ని రోజులు. అవునండి. ఎలా జరిగింది, సో ఎంత వరకు అది అంటే ప్రజలు అపార్ట్ ఫ్రమ్ ద తెలంగాణ, సో చాలా మందికి తెలియదు దాని గురించి. ఇంతకు ముందు ఏదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా బోనాలు గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గురించి అయితే స్పెషల్లీ చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉన్నది. ఇన్ ఫ్యూచర్ ఉంటుంది కూడా. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం.